హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వందన. ఐఎమ్ స్టిల్ ఫీలింగ్ స్లీపీ, బట్ తప్పదు బికాస్ నేను ఇవాళ కుక్ చేసుకొని వెళ్ళాలి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మా మమ్మీ ఎగ్ కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది నాన్న, అది చేసేసుకో ఆఫీస్కి అని చెప్పారు. ఇది ఫస్ట్ టైం కుకింగ్ అయితే కాదు, లైక్ యూజువలీ మమ్మీ చెప్తే నేను కుక్ చేస్తాను. బట్ ఓన్లీ ఐ మీన్ ఒక్కతే ఇట్లా కుక్ చేసుకోవడం అయితే దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం. అందుకే ఐ థాట్ ఆఫ్ మేకింగ్ అ వ్లాగ్ ఆన్ దిస్. సో ఫస్ట్ నా ఆనియన్స్ చాప్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ టొమాటో, నాకు టొమాటో పీల్ అస్సలు నచ్చదు, సో ఐ హ్యాడ్ టు పీల్ ఇట్. మా మమ్మీ చెప్పింది పీలర్తో ఎలా చేసుకోవాలో అని. ఆమె చెప్పినప్పుడు నేను వినలేదన్నమాట. ఇప్పుడు నానా కష్టాలు పడి ఫైనలీ ఆ టొమాటోని పీల్ అయితే చేసేసాను. అన్ని కర్రీస్కి ఒకటే ప్రాసెస్ చెప్పింది మా మమ్మీ. సో నేను ఏ బ్లాగ్ చేసినా యూ విల్ సీ దిస్ సిమిలర్ థింగ్. నేను రీసెంట్గానే ఇండక్షన్ స్టవ్ తీసుకున్నా. బేసికలీ ఈ కుకింగ్ కాన్సెప్ట్ సడన్గా ఎందుకు వచ్చిందంటే నాకు ఫుడ్ పాయిజన్ అయిందనమాట. అంటే బయట ఫుడ్, హాస్టల్ ఫుడ్ అన్నీ. ఇంకా అందుకే సర్లే మనమే కుక్ చేసుకుందామని చెప్పి ఒక రియలైజేషన్కి వచ్చి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇంకా నేను స్టవ్ ఆన్ చేయలేదా? ఓకే, సో ఈ ఇండక్షన్ స్టవ్ మీద ముందే ఇవన్నీ వేసుకుని పెట్టేసుకో, తర్వాత ఆన్ చేసుకోమని చెప్పింది మమ్మీ. సో అన్నీ పెట్టేసా. ఇది నిన్న అమెజాన్లో ఆర్డర్ పెడితే వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసాము. ఆ లిడ్ ఎందుకు అట్లా పట్టుకున్నాను అంటే అది డిఫెన్సివ్ టెక్నిక్ అనమాట. ఇప్పుడు ఆయిల్ కొంచెం నా మీద పడింది అనుకోండి, మళ్ళీ నా చేయి కాలిపోతుంది. అందుకే కొంచెం డిఫెన్స్ లాగా అట్లా పట్టుకుని కలుపుతున్నాను. బిగినర్ థింగ్స్. సో ఇప్పుడు మనం జీలకర్ర అవి వేసేసాము. నెక్స్ట్ చాప్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఫ్యూ సెకండ్స్ కలుపుకున్నాక లిడ్ వేసేసి ఒక ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయాలి. కొన్ని కొరియాండర్ లీవ్స్ తీసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ లిటిల్ బిట్ ఆఫ్ టర్మరిక్, స్టిర్. నెక్స్ట్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. యాక్చువల్లీ సాల్ట్ కొంచెం ఎక్కువ వేసేసాను, నాకు ఎంత వేయాలో తెలియలేదు. మరీ అంత ఎక్కువేం కాదు, ఓకే మేనేజబుల్. నెక్స్ట్ టైం నుంచి ఇది కొంచెం చూసుకోవాలి. టొమాటోస్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు కొద్దిసేపు ఒక 5 to 10 minutes. ఐ డోంట్ నో వై, బట్ రీసెంట్లీ ఐవ్ రియలైజ్ నాకు ఎక్కువ కాదు, లిటిల్ బిట్ ఆఫ్ కొంచెమైనా స్పైసీగా ఉన్న అస్సలు తినలేకపోతున్నాను. నా టేస్ట్ బడ్స్ అట్లా అయిపోయాయి. అందుకే 1 స్పూన్ కూడా, హాఫ్ స్పూన్ కూడా నేను కారం వేయలేదు. నాకు అది సఫిషియంట్ అయిపోయింది. గ్రాడ్యువల్గా మెల్లమెల్లగా అది పెంచుకుంటూ వెళ్తే బెటర్ ఏమో, బికాజ్ మరీ కారం లేకుండా తింటే ఏం బాగుంటుంది. నిన్నటి వరకు మా హాస్టల్లోనే మా మమ్మీ ఉన్నారు. సో షీ హెల్ప్ మీ ఇన్ కుకింగ్. ఇంకా 2 eggs ఉన్నాయి. ఇవి అయిపోతే రేపు ఏం వండుకోవాలో ఏమో. ఇప్పుడు ఇది ఒక టాస్క్ అయిపోయింది. రాత్రికి ఏమో వండుకోవాలి అని ఆలోచించడం, రేపేమో వండాలి అని ఆలోచించడం. ఇప్పుడు అర్థమవుతుంది మమ్మీని బాధ. ప్రతిసారి వచ్చి ఏం వండను అని అడిగితే ఏదో ఒకటి వండెళ్ళు అంటాము. ఐ కెన్ అండర్స్టాండ్ మా. ఓకే, నా ఇప్పుడు ఈ 2 eggs బ్రేక్ చేసి వేసేసాను. అండ్ ఇది కూడా ఒక 5 to 10 minutes ఉంచితే ఇది కూడా అయిపోయింది.
మా మమ్మీ ఇది క్వికెస్ట్ రెసిపీ అని చెప్పారు కానీ, నేను మార్నింగ్ 6:00కి లేచాను అండ్ నాకు ఈ ప్రాసెస్ ఇదంతా అయ్యేసరికి 7:20 అయింది. ఐ డోంట్ నో వై ఇట్ టుక్ సో లాంగ్. అంటే నేను ఈ ఆనియన్స్ చాప్ చేయడం వీటికి చాలా టైం పట్టేసినట్టుంది. వీడియోలో అయితే నేను 5x స్పీడ్‌లో పెట్టాను. ఐ షుడ్ ఇంప్రూవ్. ఫైనల్లీ నా కర్రీ చేసుకోవడం అయిపోయింది. నౌ ద క్లీనింగ్ సెక్షన్ బిగిన్స్. మార్నింగే ఇవన్నీ లెగిసి అసలు పేరెంట్స్ ఎట్లా చేసుకుంటారో ఏమో. ఈ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి రావాలి. టైమ్ టు గెట్ రెడీ టు ఆఫీస్. దిస్ ఈస్ మై అవుట్‌ఫిట్ టుడే. టటడాయ్! చాలా లేట్ అయిపోయింది. ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసి బాక్స్ పెట్టుకొని నేను 8:00 కల్లా స్టార్ట్ అయిపోవాలి. వెరీ లెస్ టైం. ఏ మాటకి ఆ మాటే కానీ చిన్నప్పుడే బాగుండేదబ్బా. చక్కగా అన్నీ చేతికి అందేవి. ఇప్పుడు అన్నీ మనకి మనం చేసుకోవాలంటే రియలీ టఫ్. ఓకే, సో ఐఎమ్ ఆల్మోస్ట్ రెడీ. నా వాచ్ ఎక్కడుందో దొరికింది. ఇంకొక 5 minutes ఉంది 8 అవ్వడానికి. బాయ్. సో నా ఆఫీస్ అయిపోయింది. నా ఇట్స్ 5:30. నిన్న బస్ ఎక్కేసాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వండుకోవాలి. సో అగైన్ ద రొటీన్ స్టార్టెడ్. సో నైట్కి నేను లేడీస్ ఫింగర్స్ కుక్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. మధ్యలో కరెంట్ పోయింది. ఇంకేం చేశాను, నా ఫోన్ టార్చ్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశాను. లక్కీ మీ కరెక్ట్గా ఇవన్నీ కట్ చేసేసరికి కరెంట్ వచ్చేసింది. ఇంకా నేను నా ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసుకొని నా కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. స్టార్టింగ్ విత్ మై డిఫెన్సివ్ టెక్నిక్, ఆయిల్ నా మీద పడకుండా. యాక్చువల్లీ మార్నింగ్ నాకు మోర్ దాన్ 1.5 hour పట్టింది అలా ప్రిపేర్ చేసుకోవడానికి, క్లీన్ చేయడానికి, ఫర్ ఎవ్రీథింగ్. బట్ నేను ఈవినింగ్ వచ్చి కుక్ చేసుకునేసరికి నాకు ఒక 45 minutesలో ఇట్స్ ఆల్ డన్. బాబా, మార్నింగ్ టు ఈవినింగ్ ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది చూసారా నాలో. నేను చెఫ్ అయిపోవచ్చు అనుకుంటా. ఆనియన్స్ వేసేసాను. ఈ సాల్ట్, కారం ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాను. స్టిర్ ఫర్ సమ్ టైమ్. పసుపు, కారం ఇవన్నీ వేసుకోవాలి. అయ్యో నేను వేయలేదా? ఓకే, తర్వాత వేస్తాను అనుకుంటా. యాక్చువల్లీ వీడియో తీసేటప్పుడే మాట్లాడాను కానీ అది క్లారిటీగా రావట్లేదు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. సో ఐ హ్యాడ్ టు గివ్ అ వాయిస్ ఓవర్ ఫర్ దిస్. ఆనియన్స్ మగ్గిపోయాయి. ఇప్పుడు మాత్రం సాల్ట్ కరెక్ట్గా వేసాలి. టేస్ట్ బాగుంది కంపేర్ టు మార్నింగ్ కొంచెం ఎక్కువ అయిపోయింది సాల్ట్. అండ్ కొంచెం కారం. కొద్దిసేపు లిడ్ వేసేసి ఒక 5 minutes ఉంచాక లేడీస్ ఫింగర్స్ వేసుకోవాలి. ఇది కూడా ఒక 5 to 10 minutes ఉంచాక కొరియాండర్ లీవ్స్ కూడా వేసేసాను. అండ్ దెన్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ. మా మమ్మీ ఫ్రైస్లా వద్దు, కొంచెం వాటర్ వేసుకో అని చెప్పింది. ఇంకే కొద్దిగా లైట్గా వాటర్ వేసాను అనమాట. సో ఆఫ్టర్ 5 to 10 minutes దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. అయిపోయింది అండ్ ఇట్ ఈస్ రియలీ యమ్.
So that is it, a day in my life. So please don't forget to like, share, and subscribe. Bye bye.